ప్రేమమూర్తి 5వ భాగం. 4వ భాగంలో నిర్మల వెళ్ళిపోవడంతో ప్రదీప్ రోజాని వివాహం చేసుకుంటాడు. రోజా అహంకారపూరితమైన ప్రవర్తనతో విసిగిపోతూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. రోజా, అలా రోషపడకూడదమ్మా. ఒక్కొక్కరి స్వభావం ఒక మోస్తరుగా ఉంటుంది. అతనికి అభిమానం ఎక్కువ. డబ్బు లేని వాళ్ళకి అభిమానం ఎక్కువగానే ఉంటుంది. డాడీ, పని మనుషులకు కూడా నేను లోకువైపోతున్నాను. అసలు ఇంట్లో పనివాళ్ల గురించి అతనికి ఎందుకు? అతనిది జాలి గుండెమ్మ, అంతేగాని నిన్ను అవమానపరచాలని కాదు. నువ్వు కాస్త నిదానంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. అతను రమ్మనగానే వాళ్ళ ఊరు వెళ్తే తను రమ్మనగానే వెళ్ళినందుకు అతనికి నీ మీద గౌరవం పెరిగి నువ్వు చెప్పింది చేస్తాడు కదమ్మా. అది జాలిగుండె కాదు, మొండితనం. అతనితో బొత్తిగా పరిచయం లేక బోల్తా పడ్డాం. నా మీద ప్రేమ ఉంటే చెయ్యాలి, అంతేగాని అతను చెప్పింది చేస్తేనే కలిగే ప్రేమ ఎలా అవుతుంది? అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు ఖచ్చితంగా అంది. తప్పమ్మా రోజా, ఈ మాట నీ నోటి వెంట ఎప్పుడూ రాకూడదు. అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. రోజా అతని గురించి అలా అంటోందని చాలా బాధ వేసింది. గట్టిగా రోజాని మందలించడానికి ఆయనకి నోరు రాదు. రోజాకి భయపడతాడు కూడా. అతను మిమ్మల్ని చాలా మార్చేశాడు డాడీ. మీ మాట ఏం విన్నాడని అతన్ని వెనకేసుకొస్తున్నారు? రోషంగా అడిగింది. రోజాకి చాలా కోపం వచ్చేస్తుందని ఆయన భయపడ్డాడు. ఆయన రోజాని లాలిస్తున్నట్లుగా అన్నాడు. నీ తర్వాతే నాకెవరైనా తల్లి. అతడికి మంచితనం ఉంది అంతే. ఆఖరికి ఆ భగవంతుడు దిగివచ్చినా నువ్వు చూడొద్దు అంటే కళ్ళు మూసుకుంటాను. రోజా ముఖంలో ప్రసన్నత తొంగి చూసింది. కానీ ఒక్క మాటమ్మా, నేనేం చెప్పినా నీ క్షేమం కోరే చెప్తానని నువ్వు గ్రహించాలి. నీకు పల్లెత్తు మాట వచ్చినా నేను సహించలేను. అందుకే చెప్తున్నాను. జీవితం అన్నాక ఎన్నో ఒడిదుడుకులుంటాయి. భగవంతుడి దయ వల్ల నీకు ఏ ఇబ్బందులు రాలేదు. నీకు ప్రదీప్తో వివాహమైనాక ఆ కుటుంబంతో కలిసిపోవాలి. కనీసం ఇలాంటప్పుడైనా నువ్వు వెళ్ళాలమ్మా. లేకపోతే నీకు మాట వస్తుంది. నీకు మాట వస్తే నేను భరించలేను. అందుకే చెప్తున్నాను. 4 రోజులు పోయాక నేను వెళ్తాను. అప్పుడు నువ్వు కూడా రా. సరే డాడీ. ఏదో ఓ గంట ఉండి రావడమైతే వస్తాను, కానీ అంతకు మించి నేను అక్కడ ఉండలేను. నదురు బెదురు లేకుండా తన అభిప్రాయం చెప్పేసింది. అలా అంటే ఏం బాగుంటుందమ్మా? తల్లిదండ్రులకి సుస్థి చేస్తే పిల్లలు వెళ్ళకపోతే ఎలాగా? పరాయి వాళ్ళు వస్తారా? అతను వెళ్ళాడుగా, నేను అతన్ని వెళ్ళొద్దని అనలేదే. తనది చాలా మంచి మనసు అన్నట్టుగా పెట్టింది ముఖం. అతన్ని బట్టి నువ్వు వెళ్ళాలి. కొడుకు కోడలు అన్నారు. అందులో ఆ ఇంటికి పెద్ద కోడలివి. అదీగాక ఇంత క్రితం 2-3 సార్లు రమ్మన్నా వెళ్ళలేదు. అయినా ప్రదీప్ బాధపడినట్టు కనపడలేదు. ఇప్పుడు కాస్త బాధపడినట్టుగానే కనబడ్డాడు. మంచివాళ్ల మనసు కష్టపెట్టకూడదమ్మా. ఏమో డాడీ, మీ మాటలు నాకు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. అది వరకు నా మనసు ఎక్కడ కష్టపడుతుందోనని చూసేవారు. ఇప్పుడు నాకు ఇష్టం లేదన్నది చేయించాలని చూస్తున్నారు. నాకేం అర్థం కావడం లేదు. కనుబొమ్మలు చిట్లిస్తూ అంది. ఇంకా ఇప్పుడు ఎంత చెప్పినా కూతురు వినదని ఆయన గ్రహించాడు. ఆయన కూతురు దగ్గరగా వెళ్ళి తల మీద చేయి వేస్తూ వాత్సల్యంగా అన్నారు. పిచ్చి తల్లి, నీ మనసు కష్టపడితే నేను సహించగలనా? అలా ఎలా అనుకున్నావమ్మా? ఏదైనా చెడు కల వస్తేనే వారం రోజులు బాధపడతానే. అలాంటిది నాకై నేను నిన్ను బాధ పెడతానా? నువ్వు బాధపడడం అన్న ఊహే భరించలేనమ్మా. రోజా మాట్లాడలేదు. ఇంకా ఆయన ఏమీ అనలేదు. ప్రదీప్ తల్లికి ఎలా ఉందోనని కంగారుగా వెళ్ళాడు. ఒకరోజు చాలా హడావిడి చేసింది. దాంతో కంగారేసి ప్రదీప్ త్రిపురకి టెలిగ్రామ్లు ఇచ్చారు. తల్లిని కులాసాగా చూశాక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. రోజాని తీసుకురాలేదేం అని శివరామకృష్ణయ్య అడగలేదు. అది వరకు 2-3 సార్లు ఉత్తరాలు రాయడమే కాదు, ఒకసారి కోడలిని భార్య ఏదో నోము నోపించాలంటే తీసుకురావడానికి స్వయంగా వెళ్ళాడు. కోడలి మాటల తీరులు చూసి వచ్చిన మాట మర్చిపోయి వెనక్కి తిరిగి వచ్చేశాడు. అయినా తను రోజా గురించి అడిగితే కొడుకు చూసే చూపు భరించలేక ఆ మాటే అడగడాయన. మనసులో మాత్రం తిట్టుకుంటాడు. డబ్బు విలువ తెలియదు సన్యాసికి అని. రుక్మిణమ్మ అడిగింది, కోడలు రాలేదేం అని. నేనొచ్చానుగా అన్నాడు. పెళ్ళయ్యాక మళ్ళీ చూడనే లేదురా, ఒకసారి తీసుకురాకపోయావా అంది. ప్రదీప్ మాట్లాడలేదు. రుక్మిణమ్మ నిశ్శబ్దంగా నిట్టూర్చింది. ఆవిడ కొడుకు కళ్ళల్లోకి చూసిందంటే ఆవిడకి వెర్రి బాధ వస్తుంది. అది వరకు తండ్రి ఏదైనా గదమాయించినా అథారిటీ చేసినా
ఇలా నిర్లిప్తంగా ఉండి ఎప్పుడు ఎరగడు. ఇప్పుడు ఏమీ గదమాయించకపోయినా ఆ కళ్ళు కాంతిని కోల్పోయినట్లు కనిపించడంతో ఈ పాపంలో తనకి భాగం ఉంది అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఆవిడికి వెర్రి బాధ వస్తుంది. ప్రదీప్ వారం రోజులున్నాడు. శివరామకృష్ణయ్య కొడుకుతో ఏదైనా మాట్లాడినా ముఖం మరోవైపు తిప్పుకొని మాట్లాడటమే కానీ తిన్నగా కొడుకు ముఖంలోకి చూసి ఎప్పుడూ మాట్లాడేవాడు కాడు. ప్రదీప్ ఎవరు ఎలా మాట్లాడినా ఒకటే, ఏదైనా మాట్లాడితే అడిగిన దానికి జవాబు చెప్తాడు. ఎవ్వరూ పలకరించకపోతే మరీ మంచిది, మౌనంగా కూర్చుంటాడు. ప్రదీప్ వెళ్ళేటప్పుడు అరటిగిలలు, కొబ్బరికాయలు, కూరలు, కమ్మని నెయ్యి పంపి కాస్త పేరు తెచ్చుకోవాలని శివరామకృష్ణయ్యకి ఉంది. కొడుకుతో తీసుకెళ్ళు అనడానికి భయపడి భార్యను అడగమన్నాడు. ఆవిడ అడిగింది, అక్కడ దొరకనివి ఏమైనా ఉంటే ఇవ్వమ్మా, పదిలంగా తీసుకెళ్తాను అన్నాడు. ఆ పక్క గదిలోనే ఉన్న శివరామకృష్ణయ్య వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రుక్మిణమ్మ కొడుకు ఆ మాట అన్న తీరుకి ప్రదీప్ ముఖంలో అయోమయంగా చూసింది. పెళ్ళయ్యాక అమాయకత్వం వదిలి కాస్త కాస్త లోకజ్ఞానం తెలుసుకుంటున్న త్రిపుర అన్నగారి ముఖంలోకి సాలోచనగా చూసింది. అన్నయ్య ఇంత నిర్లిప్తంగా ఉండడానికి కారణం తనేనా అనిపించింది. అలా అనిపించాక చాలా బాధ అనిపించింది. అబ్బాయి, త్రిపుర అక్కడే పొరుడు పోసుకుంటుంది, మొదటి కాన్పు ఇక్కడే పోసుకోవాలంటే వినటం లేదు అంది రుక్మిణమ్మ. ఏమిటి అన్నట్లు చెల్లెలి కేసు చూశాడు. ఈ ఊళ్ళో వైద్య సదుపాయం లేదు, వద్దంటున్నారన్నయ్య. అయినా ఈ ఊళ్ళో వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదు. అప్పుడే నేను వచ్చినప్పటి నుండి పెళ్ళై ఎన్నాళ్ళైందో లెక్కలు కడుతున్నారు తలదించుకుంటూ మళ్ళీ అంది. ఇంకా రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. మనసు పాడవడం తప్ప సుఖం ఉండదు. వాళ్ళు అక్కడే పోసుకోమని అన్నారు, నేనేం అనలేదు. అందుకనే ప్రదీప్ అర్థం చేసుకున్నాడు. పోనీ అమ్మా, తర్వాత తీసుకురండి. త్రిపుర చెప్పింది నిజమే, ఈ ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా వాగుతారు అన్నాడు. ప్రదీప్ వెళ్ళిపోయాడు. ప్రదీప్ వచ్చేసరికి సాంబమూర్తి కదలలేని స్థితిలో ఉన్నాడు. ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ మెట్టు దిగబోయి కాలు మెలికిపడి పడిపోయాడు. ఆ కాలు వాచి నడవలేకుండా ఉన్నాడు. డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించారు. ఎప్పుడు పడిపోయారు? నాకు కబురు చేయలేకపోయారా? బాధగా అడిగాడు. నువ్వు వెళ్ళిన పనేమిటి? నీకు కబురు చెయ్యనా? నువ్వు వెళ్ళిన 2 రోజులకే పడ్డాను. మీ అమ్మగారికి ఎలా ఉంది? అంతా కులాసాగా ఉన్నారా? కుశల ప్రశ్నలు అడిగాడు. మా అమ్మకు తేలిగ్గానే ఉంది అన్నాడు. కాసేపు మామగారితో మాట్లాడి లోపలికి వచ్చాడు. రోజా ఇంకా నిద్రలేవలేదు. చాలా నిర్లక్ష్యంగా పడుకుంది. ప్రదీప్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టేసి తువాలు తీసుకుని స్నానానికి వెళ్ళిపోయాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి వంట మనిషి కాఫీ పట్టుకొచ్చింది. అతను కాఫీ కప్పు తీసుకుని మామగారి దగ్గర కూర్చున్నాడు. ప్రదీప్ అభిమానానికి ఆయన మనసు పొంగిపోయింది. ఇలాంటి ఉత్తముడిని రోజా అర్థం చేసుకోలేకపోతుందని మనసులోనే బాధపడ్డాడు. తర్వాత ప్రదీప్ని వాళ్ళ ఇంట్లో పేరు పేరున అందరి గురించి అడిగి తెలుసుకున్నాడు. తను వద్దామని అనుకున్నానని, పడిపోవడం వల్ల రాలేకపోయానని బాధపడ్డాడు. దానికి మీరేం చేస్తారు అని ఓదార్చాడు ప్రదీప్. రోజా లేవలేదా? నువ్వు వచ్చినట్టు తెలియదేమో అన్నాడు. పర్వాలేదు, పడుకోనివ్వండి అన్నాడు వెంటనే. సాంబమూర్తి బిజినెస్ విషయాలు మాట్లాడసాగాడు. ప్రదీప్ ఆయన చెప్పింది శ్రద్ధగా వినసాగాడు. 9 గంటలవుతుంటే బద్ధకంగా కళ్ళు తెరిచింది రోజా. చాలా తగ్గు స్థాయిలో ప్రదీప్ గొంతు చెవులకి ఇంపుగా వినిపించింది. ప్రదీప్ వచ్చాడా? ఎప్పుడొచ్చాడు? మోచేతి మీద లేచి టేబుల్ మీద ఉన్న అలారం టైం పీస్ కేసి చూసింది. 9 గంటలవుతోంది. అంటే చాలాసేపు అయిందన్నమాట వచ్చి. అయినా తనని లేపలేదు. ఏం మనిషి, బొత్తిగా సరసం లేని మనిషి. విసుగ్గా వెనక్కి వాలింది. రోజా మంచం దిగకుండా అలా ఎంతసేపు పడుకున్నా ప్రదీప్ లోపలికి వచ్చే సూచనలు ఎక్కడా కనపడలేదు. అలా పడుకోవడానికి విసుగ్గా అనిపించి లేచి ఇవతలకొచ్చింది. రోజా ముఖం కడుక్కుని వచ్చేసరికి వంట మనిషి కాఫీ తీసుకొచ్చింది. కాఫీ కప్పు రోజా చేతికి అందిస్తూ, అల్లుడు గారు వచ్చారమ్మా అంది. అంది నిదురు చుట్లిస్తూ. వంట మనిషి మౌనంగా నిలబడింది. వంట మనిషి అక్కడే నిలబడడం చూసి విసుగ్గా కనుబొమ్మలెత్తి చూసింది. ప్రదీప్ వచ్చాడు. వంటలో ఏమైనా ప్రత్యేకంగా చేయమంటారేమోనని అడుగుదామనుకుంది. రోజా విసుగు చూసి అడగడానికి భయపడి రోజా ఏదైనా చెప్తుందేమోనని నిలబడింది. ఇప్పుడు రోజా చూసిన చూపుకి భయపడి అమ్మగారు మూడు అస్సలు బాగుండలేదని వెంటనే వెళ్ళిపోయింది. సాంబమూర్తి వంట మనిషిని పిలిచాడు. రావమ్మ వచ్చి వినయంగా నిలబడింది. ఈ పూట వంట ఏం చేస్తున్నావు అని అడిగాడు. బెండకాయ వేపుడు, దొండకాయ కూర, సాంబారు, కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. కూరలు సరే, స్పెషల్ ఏం లేదా? ఏం చేయమంటారో చెప్పండి. ఆవడలు, కేసరి చేయి, ముందు జీడిపప్పులు బాగా వేసి ఉప్మా చేయి. అసలు ఇంతవరకు టిఫిన్ చేయలేదేమిటి?
ప్రదీప్ ఏం వద్దని చెప్పినా ఆయన వినలేదు. అమ్మాయి గారు చెప్తేనే చేయమన్నారు కదండి. అమ్మాయి గారు ఏం చెప్పలేదండి, పావుగంటలో చేసేస్తానండి నెమ్మదిగాని లోపలికి వెళ్ళిపోయింది. రావమ్మ వెళ్ళిపోయాక సాంబమూర్తి ప్రదీప్తో అన్నాడు, ఈరోజు నాకెందుకో విపరీతంగా ఆకలిస్తుందోయ్, కారణం ఏమిటంటావు? ఈ వారం నుండి నాకేమీ సహించలేదు అంటూ ప్రదీప్ కళ్ళల్లోకి చూశాడు. ఆయన అభిమానం ప్రదీప్కి తెలియంది కాదు. ఆయన కూతురు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మొదట ఆ విధంగా కండిషన్ పెట్టాడు కానీ ఆయన అభిమానంలో నటన లేదు. ఈ సంగతి ప్రదీప్కి తెలుసు. ఆయన మంచితనం, అభిమానమే ఇక్కడ ఈ మాత్రమైనా నిలిచేలా చేశాయేమో అని కూడా అనుకుంటాడు. మీ అభిమానం అలాంటిది. నా అభిమానం కాదయ్యా, నీ మంచితనం, నీ కలుపుగోలుతనం. నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే ఆప్తుడిలా అనిపించావు ప్రదీప్. కూతురు కదా వెనకేసుకొస్తున్నానని అనుకోకు. రోజాది పసిపిల్లల మనస్తత్వం, కొంచెం తొందర, అంతేగాని గడుసుతనం అస్సలు తెలియదు. నేనా పెద్దవాడినవుతున్నాను. రోజాకి అన్నదమ్ములు, ఒక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. రోజాకి ఏడాది పిల్లప్పటి నుండి నేనే పెంచాను. నా తర్వాత అంతా నువ్వే అయి రోజాని చూసుకోవాలి. ఆయన కంఠం ఎందుకో వణికింది. ప్రదీప్ వచ్చి ఇంతసేపైంది. రోజా లేచిందో లేదో, అసలు ప్రదీప్ని తల్లికి ఎలా ఉందని మర్యాదకైనా అడుగుతుందో లేదో, ప్రదీప్ మనసు విరిగిపోతుందేమోనని ఆయనకి బాధగా, భయంగా ఉంది. ప్రదీప్ ఆయన చేతి మీద చేయి వేస్తూ అన్నాడు, మీరు అలా పెద్దవాడినైపోయానని అనకండి. మీకేం భయం లేదు. మీరు చేయాలనుకున్నవన్నీ చేస్తారు. రోజులు పూర్తిగా మారిపోతున్నాయి ప్రదీప్. ఈ క్షణం ఇలా ఉన్నవాళ్ళు మరుక్షణం ఎలా ఉంటారో చెప్పలేకపోతున్నారు. రాత్రి హాయిగా నిద్రపోతున్నవాడు ఉదయం నిద్ర లేస్తాడో లేవడో చెప్పలేం. ఇంకా ప్రయాణాల గురించి అసలు చెప్పలేం. ప్రయాణమై బయలుదేరినవాడు ఏ ప్రయాణమో వాడికే తెలియదు. నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో, బిజినెస్ విషయాలు నీతో మాట్లాడాలి అన్నాడు. ప్రదీప్ మాట్లాడలేదు. అతడికి లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు. ఆ పక్కనే ఉన్న న్యూస్ పేపర్ తీసి చూస్తూ కూర్చున్నాడు. రావమ్మ టిఫిన్ తయారైందని చెప్పింది. ప్రదీప్ అక్కడికే తీసుకురమ్మని చెప్పబోయాడు. సాంబమూర్తి కోసం ఎవరో నలుగురు వచ్చారు. సాంబమూర్తి ప్రదీప్ చేయి మీద చేయి వేస్తూ ప్రేమగా అన్నాడు, ప్రదీప్ నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకో, నా కోసం చూడొద్దు, వీళ్ళు చాలాసేపే ఉంటారు, భోజనం కలిసి చేద్దాం. అలా చెయ్యి వేయడంలో అర్థింపు కూడా ఉంది. అప్పటికే ప్రదీప్ మనసు బాధపడి ఉంటుందని ఆయన గ్రహించాడు. ప్రదీప్ లోపలికొచ్చాడు. రోజా షాంపూతో తలకు పోసుకొని తల తుడుచుకుంటూ అప్పుడే వచ్చింది. గులాబీ రంగు షిఫాన్ సిల్క్ చీర, అదే కలర్ పొట్టి చేతుల బ్లౌజు వేసుకుంది. ప్రదీప్ రాగానే ఓరగా చూసింది. ప్రదీప్ చూడనట్టుగా టేబుల్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్లో దేనికోసమో వెతకసాగాడు. రోజా విసురుగా ఇటు తిరిగింది. అతను తల వంచుకొని ఉన్నాడు. అమ్మా రావమ్మ గది బయట నుండి పిలిచింది. విసుగ్గా అంది. టిఫిన్ చల్లారిపోతుందమ్మా మెల్లగా అంది. సరే అంది. రావమ్మ వెళ్ళిపోయింది. రోజా మళ్ళీ తల తిప్పి ప్రదీప్ కేసు చూసింది. ఇందాకట్లాగే దేనికోసమో బ్యాగ్లో వెతుకుతున్నాడు. రోజాకి చాలా కోపం వచ్చింది. తన గొంతు విని కూడా అతను తల తిప్పి చూడలేదంటే తనని ఈ గదిలో చూశాడు. చూసి కూడా చూడనట్లు నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. ఇతనికి తనంటే ప్రేమ లేదు, భయం లేదు. తనంటే ఇతనికి బాగా నిర్లక్ష్యం. తనంటే ఎంతమంది పడి చచ్చారు. ఇతనంటే ఎందుకంత ఇదైంది? టిఫిన్కి వస్తారా? ప్రదీప్ని చూస్తూ అంది. అతను తల తిప్పి చూడగానే అతని మీద తనకి ఉండే కోపమంతా కళ్ళల్లో చూపించాలనుకుంది. కానీ అతను తలెత్తలేదు. ఇదిగో వస్తున్నా, చాలా మామూలుగా అన్నాడు. రోజాకి ఒళ్ళు మండిపోయింది. గబగబా లోపలికి వెళ్ళింది. ప్రదీప్ బయటికి వస్తుంటే టిఫిన్ గదిలోకే తెప్పించింది. ప్రదీప్ అదేమని అడగలేదు. బుద్ధిమంతుడిలా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. రోజాకి అప్పుడు ప్రదీప్ మీద వచ్చిన కోపం ఎప్పుడు ఎవరి మీద వచ్చి ఉండదేమో, కానీ ఎలా నిగ్రహించుకుందో చాలా తమాషాగా నిగ్రహించుకుంది. ఇతనికి డబ్బు లేదు, అయినా ఎంత గర్వం, ఎంత గుండె నిబ్బరం. తనతో ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించి తనని ఇంత బాధ పెట్టిన ఇతనికి గుణపాఠం నేర్పాలంటే ఇతన్ని మాటలతోనే బాధించాలి అనుకుంది. తను కూడా కుర్చీలో కూర్చుంటూ ఎప్పుడొచ్చారు అని అడిగింది. బండి రైట్ టైంకే వచ్చింది అన్నాడు స్పూన్తో పచ్చిమిరపకాయ ముక్కని పక్కకు జరుపుతూ. ఆ జవాబుకి చాలా తిక్కరేగింది రోజాకి. అంటే చాలా తొందరగానే వచ్చారు, నన్ను లేపలేదేం? అతని కేసి చూస్తూ అడిగింది. మంచి నిద్రలో ఉన్నాను, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కరివేపాకు స్పూన్తో పక్కకు జరుపుతూ అన్నాడు. అంటే నన్ను బాధ పెట్టడం మీకు అసలు ఇష్టం ఉండదన్నమాట. రోజా గొంతులో హేళన తొంగి చూసింది. అతను స్పూన్తో ఉప్మా నోట్లో పెట్టుకుంటూ అప్పుడు తలెత్తాడు. తలెత్తుతూ అన్నాడు, నీకు తెలియందేముంది?
నిజంగా నన్ను బాధ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే రాగానే నన్ను లేపేవారు. బాధ పెట్టాలనే మీరు లేపలేదనుకుంటున్నాను. మనం ఎలాంటి అభిప్రాయంతో చేస్తున్నామన్నది ముఖ్యం. నిన్ను బాధ పెట్టాలని మాత్రం కాదు. అతని గొంతులో కోపం లేదు, విసుగు లేదు, హేళన అంతకంటే లేదు. అతి మామూలుగా ఉంది. రోజాకి ఇది మరీ తిక్కగా ఉంటుంది. తనకి నచ్చినట్టు ఉండడు. దెబ్బలాట పెట్టుకుందామన్నా మాటకి మాట ఎదురు చెప్పడు. అలా అని చాతకాని వాడిలా, ఏమీ తెలియని వాడిలా ఉండడు. ఈ ప్రవర్తనని ఎలా తీసుకోవాలి? పెళ్లి కాని క్రితం తను 2-3 సార్లు చూసింది. ఎంత చలాకీగా, ఆకర్షణగా ఉన్నాడు. ఇప్పుడు ఇలా ఎందుకున్నాడు? ఏమిటో రహస్యం పట్టుబడని వాడిలా మసులుతాడు. ఇతన్ని అర్థం చేసుకోవడం కష్టమే, ఇతన్ని పట్టుకోవటం కష్టమే. ఏదో రహస్యం ఉండే ఉంటుంది. అది ఏమిటో తను తెలుసుకోగలిగితే ఇతన్ని వాగించటం ఎంతసేపు? అంటే మీకు నా యందు ప్రేమ ఉంది అనుకొని ఏం చేసినా దానివల్ల నా మనసు బాధపడినా మీకు లెక్కలేదన్నమాట నిలదీస్తున్నట్లే అడిగింది. ప్రేమ ఉంది అనుకొని కాదు, ప్రేమతో సరిదిద్దాడు. ఆ ప్రేమ నాకు నచ్చకపోతే నా ప్రేమ నీకు నచ్చినప్పుడు మానేస్తాను. మొండి, జగమొండి, మనసులోనే పళ్ళు నూరుకుంది. ఆ రోజు రోజా ఎక్కడికి వెళ్ళలేదు. ఏదైనా పుస్తకం చదువుదామని తీస్తుంది. అది నచ్చక విసుగ్గా గిరాటేసి ఇంకోటి తీస్తుంది. అలా షెల్ఫ్లో సగం పుస్తకాలు మంచం మీద, సోఫాలో, టేబుల్ మీద గిరాటేసింది. ప్రదీప్ ఆ గదిలోనే ఉన్నాడు. అదేమిటని అతను అడగలేదు. దేనికి కలుగజేసుకోరేం? అతని జుట్టు పట్టుకుని పీకాలనిపించింది. అంతలోనే తమాయించుకుంది. అతను మాట్లాడటం లేదని తను బాధపడిపోయినట్లు అతను అనుకొని ఇంకా విర్రవీగుతాడు. అతను మాట్లాడినా మాట్లాడకపోయినా తనకేం లెక్కలేనట్టే ఉండాలి. తన దగ్గరికి అతనే తప్పయింది అంటూ రావాలి అనుకుంది. అలా అనుకున్నాక ఓ పుస్తకం తీసుకుని చదువుతూ కూర్చుంది. చదివింది బుర్రకెక్కడం లేదు. పేజీలు మాత్రం తిప్పుతోంది. అలా పేజీలు తిప్పుతూ నిద్రలోకి జారిపోయింది. టైం 5 గంటలైంది. ప్రదీప్ పుస్తకం మూసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. తర్వాత లేచి నిలబడ్డాడు. అతను గదిలోంచి బయటికి వెళ్ళబోతూ రోజా కేసి తల తిప్పి చూశాడు. గుండెల మీద పుస్తకం పెట్టుకొని పడుకున్న రోజా నిజంగా ఇప్పుడు అమాయకంగా కనబడింది. గుండెల మీద ఉన్న పుస్తకం తీసి పక్కన పెట్టాడు. తల దిండు మీదికి సరిగ్గా జరిపాడు. మంచం మీద, సోఫాలో చిందరవందరగా పడేసిన పుస్తకాలు తీసి షెల్ఫ్లో పెట్టేశాడు. తర్వాత బయటికి వచ్చేశాడు. తర్వాత చాలాసేపటికి రోజా లేచింది. తన చదువుతూ ఆపేసిన పుస్తకం మినహా అన్నీ సర్ది ఉన్నాయి. అది ప్రదీప్ చేశాడని గ్రహించింది. అది అభిమానంతో, ఆపేక్షతో చేసింది కాదు. ఇది ఎప్పుడైనా తను ఏదైనా అంటే చెప్పడానికి అంతే అనుకుంది. ఉగాది వస్తోంది అంటే ప్రదీప్ గుండెల్లో అవ్యక్తమైన బాధ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సాంబమూర్తి ప్రేమపూరితమైన మాటలు కూడా అతని బాధని మరిపించలేకపోతున్నాయి. ఏవేవో జ్ఞాపకాలు సినిమా రీళ్లల్లా కళ్ల ముందు మెదిలి అతనికి మతిపోయేలా చేస్తున్నాయి. నిర్మల నీలి కళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నట్టుగా, వాటికి తను తగిన జవాబు చెప్పలేకపోతున్నట్లుగా అనిపిస్తోంది. నిర్మల గురించి ఆలోచిస్తే అతను తట్టుకోలేడు. అందుకే ఆ ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడతాడు. ఆ ఆలోచనలు వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి ఆడనీయకపోతే చీకట్లో కూర్చుంటాడు. ఆ చీకట్లో అప్పుడు తను నిర్మలే ఉంటారు. నిర్మల ఏవేవో కబుర్లు చెబుతుంది. తను నిర్మల కళ్ళల్లోకి చూస్తూ నిర్మల మాటలు తన్మయత్వంగా వింటాడు. ఆ సంతోషం అతనికి ఎప్పుడూ దక్కదు. రోజా చూసిందంటే ఆ కళ చెరిపేస్తుంది. ఇప్పుడు అలా నిర్మల గురించి ఊహించుకుంటే మనసు తేలిక పడటం లేదు. ఆ క్షణం నిర్మల ఎక్కడున్నా రెక్కలు కట్టుకొని నిర్మల సమక్షంలో వాలాలనిపిస్తోంది. ఉగాది దగ్గర పడుతోందంటేనే వెర్రి బాధగా ఉందతనికి. నిర్మల కళ్ళు తనని వెంటాడుతున్నట్లుగా ఉంది. 5-6 రోజులు గడిచేసరికి పెద్ద జబ్బు పడి లేచిన వాడిలా అయ్యాడు. ప్రదీప్, అలా ఉన్నావేమిటి? ఒంట్లో బాగోలేదా? సాంబమూర్తి ఆందోళనగా అడిగాడు. బాగానే ఉందండి అన్నాడు. ఆ నవ్వులో కళ లేదు. సాంబమూర్తితో మాట్లాడుతున్నప్పుడే అతని ముఖం కాస్త తేటగా కనిపిస్తుంది. అతని మనసుకి కాస్త హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన మాటలు కూడా ప్రదీప్ బాధని మరిపించలేకపోతున్నాయి. ఏమో నోయ్, అంత హుషారుగా కనిపించటం లేదు. అమ్మాయి, నువ్వు 10 రోజుల పాటు ఎటైనా తిరిగి రాకూడదు అన్నాడు. ఇప్పుడు సెలవు దొరకదండి, తర్వాత ఎప్పుడైనా వెళ్తాం. అసలు మీరు పెళ్ళయ్యాక ఎటూ వెళ్ళలేదు. లీవ్ దొరికినప్పుడు సరదాగా కొన్నాళ్ళు తిరిగి రండి. ప్రదీప్ మాట్లాడలేదు. ఎప్పుడూ రోజాతో వాదనకు దిగిన ప్రదీప్కి
ఇప్పుడు రోజాతో వాదన పెట్టుకోవాలనిపిస్తోంది. రోజాతో వాదన పెట్టుకుంటే బుర్ర పని చేయకుండా అయిపోతుంది. అప్పుడు ఏ ఆలోచనలు రావు. మనసు మెదడు కూడా మొద్దుబారిపోయినట్టు అయిపోతాయి. ఇప్పుడు అదే కావాలి తనకి. రోజా ఫ్రెండ్ కొడుకుది పుట్టినరోజు పార్టీ ఉంది, అక్కడికి వెళ్ళాలని అంది. అక్కడికి వెళ్ళడానికి ప్రత్యేకంగా అలంకరించుకుంటోంది. అప్పుడే ప్రదీప్ ఆ గదిలోకి వచ్చాడు. ఇంకా మీరు తయారవరేం అంది, తలలో ఓ పక్కగా చీరకి మ్యాచ్ అయ్యే గులాబీ పువ్వు అమర్చుకుంటూ. ఎక్కడికి అన్నాడు సోఫాలో కూర్చోబోతున్నవాడల్లా. ఆగి రోజాతో ఏ విషయంలో ఎలా వాదన పెట్టుకోవాలా అని ఆలోచిస్తూ వచ్చాడు. ఎక్కడికా గిర్రున ఇటు తిరిగింది. ఈవేళ శోభ కొడుకు పుట్టినరోజు పార్టీకి వెళ్ళాలిగా అంది. నువ్వు పార్టీకి వెళ్ళి వెంటనే వచ్చేయి, హాయిగా సినిమాకి పోదాం అన్నాడు నవ్వుతూ. అదేమిటి వాళ్ళంత ఇదిగా పిలిస్తే సినిమాకేం తొందర అంది. ఏమో, నాకు పార్టీకి రావాలని లేదు, వాళ్లతో నాకంత పరిచయం కూడా లేదు, నువ్వు వెళ్ళి కాసేపు ఉండి వచ్చేయి. రోజా ప్రదీప్ ముఖంలోకి పరీక్షగా చూసింది. ఆ ముఖంలో కళ తగ్గినట్లుగా కనపడింది. తను ఎంత రెచ్చగొట్టినా ఎక్కడికక్కడ తేల్చేసే ప్రదీప్ ఇప్పుడు పార్టీకి రాననటం, సినిమాకి వెళ్దామనటం తనతో కారణం ఏమో గాని తీరిగ్గా వాదన పెట్టుకోవడానికే అనిపించింది. అయితే అతను వాదించడానికి అసలు ఛాన్స్ ఇవ్వకూడదనుకుంది. వెంటనే సరే, ఓ అరగంట ఉండి వచ్చేస్తాను అంది. ప్రదీప్ తెల్లబోయాడు. నిజంగా అప్పుడు రోజాతో సినిమాకి వెళ్లే మూడ్లో లేడు. అతని ముఖంలో ఆశాభంగం రోజా గ్రహించేసింది. తన అంచనా పొరపాటు కానందుకు సంతోషించింది. మీరు రండి, కాసేపుండి అట్నుండటే పిక్చర్కి వెళ్దాం అంది. నువ్వెళ్ళిరా అన్నాడు ముఖం మరోవైపుకి తిప్పుకుంటూ. రోజా ఎంతో ఉత్సాహంగా హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ వెళ్ళిపోయింది. ప్రదీప్ అంటే ఏమిటో తెలిసిపోయినట్టు, ప్రదీప్ అతి రహస్యంగా దాచుకున్నదేదో తను కనిపెట్టేసినట్లు వెర్రి ఆనందంగా ఉంది. లేకపోతే ఇంతమంది తన చుట్టూ తిరిగారు, తనంటే భయపడ్డారు. తను ఏం చెప్పినా శ్రద్ధగా విని తూచా తప్పకుండా పాటించేవారు. అలా పాటించటంలో తనంటే, తన మాటంటే, తన ఇష్టాలంటే అందరూ ఎలా పడి చచ్చేవారు. ఇతను తన అందానికి విలువ ఇవ్వలేదు, తన డబ్బుని లెక్క చేయలేదు. ఇవన్నీ తనకేం లెక్కలేదన్నట్టు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. తనతో కాపురం చేయడం ఓ డ్యూటీ కింద భావించినట్టుగా మసిలాడు. రోజా 6 గంటలవుతుంటే హుషారుగా వచ్చింది. ప్రదీప్ ముఖం ఎలా ఉండి ఉంటుందో ఊహించుకుంటూ. అంత ఉత్సాహంగా వచ్చిన రోజాకి ప్రదీప్ కనపడలేదు. బయటకొచ్చి గార్డెన్లో చూసింది, అక్కడా లేడు. రంగాన్ని పిలిచి అడిగింది. ఇద్దరు మాకు తెలియదన్నారు. రోజాకి చెప్పలేనంత విసుగొచ్చేసింది. చేతిలో హ్యాండ్ బ్యాగ్ మంచం మీదకి విసిరేసింది. చెప్పులో మూలకు విసిరేసింది. విసుగ్గా మంచం మీద కూర్చుంది. కానీ అలా స్థిరంగా కూర్చోలేకపోయింది. ఏమిటి ఇతని వరస? దెబ్బలాడదామన్నా దానికి ఆమె దూరం ఉండే మనిషి ఇలా కావాలని ఎందుకు చేశారు? ఏమిటసలు? తను తెలుసుకోలేని రహస్యమా? అసలు రహస్యం ఏదైనా ఉందా? ఇదంతా తన భ్రమేనా? తన భ్రమే అయితే అతనితో దెబ్బలాడటానికి తనకేం అభ్యంతరం? తన ఇంటికి రాని ఆ ముఖంలోకి చూస్తే అన్నీ తెలిసిపోతాయి. ఇలా ఎన్ని అనుకున్నా రోజా తిక్క తగ్గలేదు. అసలు టైము జరిగినట్లుగా అనిపించింది. ప్రదీప్ ఎప్పుడొస్తాడో, అసలు సంగతి ఏమిటో ఎప్పుడు తేలుద్దామా అని ఒకటే ఆతుతపడసాగింది. రాత్రి 9 అవుతోంది. తండ్రి కూడా ఆలస్యంగా వస్తానని చెప్పి వెళ్ళాడు. ఒక్కటి అలా కూర్చోవడం మహా బోర్గా ఉంది రోజాకి. అందున ప్రదీప్ తనని చాలా తెలివిగా బోల్తా కొట్టించాడు. తను ఎంతో అతి తేలిగ్గా బోల్తా పడింది. ఇది తలుచుకుంటే పిచ్చి కోపం వస్తోంది. రాత్రి 9ంటికి ప్రదీప్ వచ్చాడు. వస్తూనే రోజాని చూసి సారీ, ఫ్రెండ్స్ వస్తే వెళ్లాల్సి వచ్చింది అన్నాడు. అలా అంటూనే షర్టు విప్పి హ్యాంగర్కి పెట్టే నెపంతో బట్టల స్టాండ్ కేసి నడిచాడు. అతని ముఖంలోని భావాలు రోజా గ్రహించడానికి లేకపోయింది. రెప్ప వేయకుండా ప్రదీప్నే చూస్తూ ఉండిపోయింది. వెనక నుండి అతని రూపం ఎంతో హుందాగా ఉంది. చక్కని భుజాలు, నిటారుగా ఆ నిలబడిన తీరు, ఒడ్డు పొడుగు ఎంతో దర్జాగా ఉన్నాడు. ఇతని శరీర ఆకృతి వాళ్ళింట్లో ఎవరికీ లేదు. ఇతని తండ్రి భారీ మనిషే అయినా ఈ దర్జా లేదు, ఈ హుందాతనం లేదు. అందుకేగా ఆ సరోజ అలా పడిచస్తోంది. సరోజ గుర్తుకొచ్చేసరికి ఒంటికి కారం రాసుకున్నట్లయింది. మంచం నుంచి లేచి నిలబడుతూ అడిగింది, ఎవరా ఫ్రెండు? నీకు తెలియదు, నువ్వెప్పుడూ చూడలేదు, ఇటు తిరగకుండానే అన్నాడు. నన్ను అరగంటలో వచ్చేయమన్నారుగా, ఒక్క 10 నిమిషాలు అతన్ని ఆగమనొచ్చుగా. 10 నిమిషాలేమిటి, పావుగంట ఆపాను. అసలే వాడు హడావిడి మనిషి. రోజా ఏమడిగినా ఇలాగే చెప్తూ వచ్చాడు.
రోజా ఆ జవాబులకి విసుగొచ్చిన దానిలా అక్కడి నుండి వెళ్ళిపోయింది. 4 రోజుల తర్వాత రాత్రి 9 గంటలవుతోంది. సాంబమూర్తి ఊళ్ళో లేడు. రోజా అప్పుడే ఫ్రెండ్ ఇంటి దగ్గర నుండి వచ్చింది. రోజా కారు దిగి లోపలికి వెళ్ళబోతుంటే ప్రదీప్ ఫ్రెండు స్కూటర్ మీద వచ్చాడు. ఆ ఫ్రెండ్ లోపలికి రాలేదు. ప్రదీప్ మెల్లగా నడుచుకుంటూ లోపలికి వస్తున్నాడు. అతని చేతిలో ఓ ప్యాకెట్ ఉంది. సాధారణంగా అతనేం తీసుకురాడు. ఆ ఇంట్లోకి ఏం తీసుకొచ్చే అవసరం ఉండదు. రోజాకేం కావాలన్నా తనే వెళ్ళి తెచ్చుకుంటుంది కూడా. తండ్రి ఉన్న ప్రదీప్ ఉన్న పక్కన దిష్టిబొమ్మలా నిలబడడమే. సాంబమూర్తి వెళ్లే రోజుల్లో ఆయన, నేను కారులో కూర్చుంటాను, నువ్వేం కావాలో తీసుకో తల్లి అనేవాడు. రోజా నవ్వుకుంటూ వెళ్ళేది. ప్రదీప్ ఆ మాట అంటే చాలా గొడవ చేసేది. అతను ఏది చెప్పినా నచ్చదు, చెప్పకపోతే నిర్లక్ష్యం అంటుంది. అతను తిన్నగా లోపలికి వెళ్ళాడు. చేతిలో ప్యాకెట్ టేబుల్ మీద పెట్టాడు. రోజా అతని వెనకాలే వచ్చింది. ఆ ప్యాకెట్ ఏమిటో అతను చెప్పలేదు. రోజా 2-3 సార్లు ఆ ప్యాకెట్ కేసు చూసి అతను చెప్పిన దానికి ఎందుకు అడగాలి అని అడగలేదు. ఇద్దరూ మౌనంగా భోజనం చేశారు. తర్వాత రోజా చీర మార్చుకుని వచ్చింది. ప్రదీప్ ఉదయం చదివిన పేపరే మళ్ళీ చూస్తున్నాడు. మీరెప్పుడు అంత నిశ్శబ్దంగా ఉంటారు, మీకెలా తోస్తుందో అని అడిగింది. నిశ్శబ్దం ఏముంది, ఇంట్లో ఎంతమంది ఉన్నాం, 3. మీ నాన్నగారు ఎప్పుడు బిజీగా ఉంటారు, ఇంచుమించుగా నువ్వు అంతే. అదే అడుగుతున్నాను, మీరు అలాగే ఉండొచ్చుగా. నేను పార్టీకి రమ్మంటే, పిక్చర్కి రమ్మంటే, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు, అంతేనా? మీకై మీకు ఏ వ్యాపకం లేదేం? అందులో డబ్బుకి లోటు లేదుగా. ఏం చెయ్యాలన్నా చేసే స్తోమత ఉంది. మీరేం చేస్తానన్నా నాన్నగారు ఎంత డబ్బైనా ఖర్చు పెడతారుగా. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళొస్తే రోజా ఇలా ఏదో ఒకటి అనడం అలవాటే. ప్రదీప్కి కొత్త కాదు. తాగినా తందనాలాడినా రోజా దృష్టిలో తప్పు లేదు. నలుగురిలో ఆకర్షణగా 10 మంది రోజా అదృష్టం చూసి ఈర్ష్యపడి చచ్చేలా తనుండాలి, అంతే. తన బాధని ఆవేదనని దిగమింగి ఎంత మామూలుగా ఉందామన్నా రోజా ఉండనీయదు. తన జీవితంలో జరిగే సంఘటనలకి రోజా బాధ్యురాలు కాదు. అలాంటప్పుడు ఆమె సంతోషాన్ని సరదాల్ని తనెందుకు పాడు చేయాలి? ఆమె పెంకిదే కావచ్చు, డబ్బు అహంకారమే కావచ్చు, అవి వేరే విషయాలు. పరిస్థితులకి తలవంచి తను రోజాని చేసుకున్న ఆ విషయాలు రోజా మీద రుద్దకూడదు అని ప్రదీప్ తనకి నచ్చిన వ్యక్తుల మధ్య మసలాలన్న రోజా కోసం మసిలాడు. తనకి సుతారాము ఇష్టం లేని వాతావరణంలో కాలం గడపాల్సి వచ్చిన రోజా కోసం సంతోషం నటించాడు. కానీ రోజా కోసం తను తాగుడు అలవాటు చేసుకోలేడు. 10 మందికి తను సాంబమూర్తి ఏకైక పుత్రిక రోజా భర్తలా ప్రత్యేకంగా కనపడాలని ఊపిరి ఆడకపోయినా సూటుల్లోనే ఉండలేడు. అసలు సూటు వేసుకోవాలంటే చిరాకు. పెళ్ళయ్యాక రిసెప్షన్ అప్పుడు మామగారి కోరిక మీద ఆ ఒక్క పూట వేసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడూ వేసుకోలేదు. అలాగే హోదా పెంచుకోవడానికి దానికి తాగలేడు, పేకాడలేడు. రోజా ఈ పూట పెద్ద వాదనే పెట్టుకోదలిచిందని గ్రహించాడు ప్రదీప్. ఆ మధ్య ఒక్క 4 రోజులు రోజాతో వాదన పెట్టుకోవాలని అనుకున్నాడు ప్రదీప్. ఆ తర్వాత మనసుని కాస్త మళ్లించుకున్నాడు. రోజాతో ఎందుకు వాదన పెట్టుకోవాలి? ఇప్పుడు తన గుండెల్లో రగిలే జ్వాలకి ఆమె బాధ్యురాలు కానప్పుడు అసలే ముక్కు మీదే కోపం ఉండే రోజాని రెచ్చగొట్టడమా? తనకి బుద్ధి లేదు అనుకున్నాడు. ఇంట్లో రోజా ఉండగా చీకటి గదిలో కూర్చోడానికి ఉండదు. చీకటిలో కూర్చోవడం చూస్తే వారం రోజులు మతిపోయేలా చేస్తుంది. అయినా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఇదిగో చీర తీసుకొచ్చాను, ఎలా ఉందో చీవుడు, టేబుల్ మీద ప్యాకెట్ విప్పుతూ అన్నాడు. నేను అడిగిందేమిటి, మీరు చెప్తున్నదేమిటి? విసుగ్గా అడిగింది. ఒక్కొక్కరి తత్వం ఒక్కో రీతిన ఉంటుంది. మీ నాన్నగారు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలంటారు. అలాంటివన్నీ నువ్వు దొంగ వేషాలంటావు. తండ్రి కూతుళ్ళ మీ ఇద్దరిలోనే స్వభావాల్లో ఇంత తేడా ఉంది. ఇంకా మన ఇద్దరి అలవాట్లు ఎక్కడ కలుస్తాయి, ఎలా కలుస్తాయి? వాటి గురించి ఇప్పుడు వాదన ఎందుకు? నీ సరదా నేనెప్పుడూ కాదనలేదుగా. ముందు చీర చూడు. అతను చీర మడత విప్పి పైట కొంగు చూపిస్తూ అన్నాడు. అబ్బా, ఈ కలర్ ఎలా నచ్చింది బాబు మీకు? అందులో ఈ బ్లాక్ కలర్ పూలు ఆకులు ఏమిటి? కనుబొమలు చిట్లిస్తూ అంది. రోజా వెంటనే మెచ్చుకుంటుందని అతనేం అనుకోలేదు. రోజాని ఏ విషయంలోనూ మెప్పించలేడని తెలుసు. మొదటిసారిగా అతను రోజాకి స్వయంగా తనే చీర తీసుకొచ్చాడు. క్షణం సేపు అతని మనసు బాధగా మూలిగింది. నువ్వు ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటావో ఊహించుకున్నాను. చాలా బాగుంటుందనిపించింది. ఇందాక నన్ను డ్రాప్ చేసిన ఫ్రెండు పండక్కి బట్టలు తీసుకుంటూ నన్ను రమ్మన్నాడు. నాకు నచ్చింది. నచ్చితే కట్టుకో, లేకపోతే ఇబ్బంది ఏం లేదు. పండగ మీకు ఈ పండగ చాదస్తాలు ఉన్నా ఏమిటి?
ముఖం అదోలా పెడుతూ అడిగింది. అంటే? అతను అర్థం కానట్లు చూశాడు. ఓ, మీ ఇంట్లో మీకు అలవాటేమో. నాకు పండక్కే చీర కట్టుకోవాలి, ఆ రోజే అన్ని రకాలు చేసుకోవాలి అనేం లేదు. పండగంటే ఏమిటి? ఏమీ లేని వాళ్ళకి పండగ. గంజి తాగేవాడు పండగ అనే పేరుతో ఆ రోజు కాస్త పప్పు వండుకుంటాడు. రోజు పప్పు నీళ్లే పోసుకు తినేవాడు ఆ రోజు కాస్త పాయసం చేసుకుంటాడు. మనకలా కాదే. పండగ రేపనగా కావలసినన్ని పండగలు చేసుకుంటాం. పండగ వెళ్ళిన మర్నాడు కూడా ఇష్టమైనవన్నీ పిండి వంటలు చేసుకొని తింటాం. అలాగే బట్టలు పండగ రేపనగా పండగ వెళ్ళిన మర్నాడు కూడా పట్టుచీరలు కొని కట్టుకోగలను. ప్రత్యేకించి ఆ రోజే తినాలి కట్టుకోవాలి అని లేదుగా. చాలా మామూలు విషయంగా మాట్లాడింది. ప్రదీప్ రోజా వింత ధోరణికి ఆశ్చర్యంగా చూశాడు. మీ ఇంట్లో మీకు అలవాటేమో, అలా అయితే మీరు కట్టుకోవచ్చు, నా అభ్యంతరం ఏమీ లేదు. నాకు పండగ నాడి చీర కట్టుకోవాలి అని లేదు. అసలు నా ఉద్దేశంలో పుట్టినరోజు ఒక్కటే పండగ. అంటే ఈ పండగలకి అర్థాలేం లేవంటావు? ఏమీ లేవు. మగవాడు మామూలుగా చెయ్యనివి చాలామంది ఆడవాళ్ళు పండగలని నోములని డబ్బు గుంజుతారు, వాళ్ళ సరదాలు తీర్చుకుంటారు. నాకు అలాంటి సమస్యలేమీ లేవు. అయినా ఈ పండగలంటే తగని చిరాకు, మూఢనమ్మకాలు అంతే. ఇన్ని నమ్మకాలు లేనిదానివి మొదటి రాత్రి గది అలంకరణకి ఎలా ఒప్పుకున్నావు? ఆ రోజే అలా ఎందుకు అలంకరించాలి? నీకు స్తోమత ఉంది. ప్రతి రాత్రి 100 రూపాయలు పెట్టి మల్లెలో గులాబీలో తీసుకొచ్చి ఎందుకు అలంకరించుకోకూడదు? పూలు పక్క నిండా పరుచుకొని వాటి మీద పడుకునే స్తోమత నీకుందిగా. క్షణంలో సగం సేపు జవాబు చెప్పలేనట్లు చూసింది. మరుక్షణం తేరుకుంటూ అంది. పండగలనేవి మూఢనమ్మకాలు. మల్లెపూలు గులాబీలు చికాగ్గా ఉన్న మనసుని సేద తీరుస్తాయే గాని ప్రమాదం ఏమీ లేదు. నోములు వ్రతాలు మడి ఆచారం ఇవి మూఢనమ్మకాలంటే. నా స్నేహితురాల అత్తగారింట్లో ప్రపంచంలో ఉండే చాదస్తాలన్నీ ఉన్నాయట. అక్కడికి వెళ్ళాలంటేనే నరకంలోకి వెళ్ళినట్లు వెళ్తుంది. అదే నేనైతేనా? నాకు ఇష్టం లేదు, నేను చచ్చినా చెయ్యను. నదురు బెదురు లేకుండా తన అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పేసింది. ప్రదీప్ రోజా కళ్ళల్లోకి చూస్తున్నాడు. డబ్బున్న వాళ్ళని చాలామందినే చూశాడు తను. కానీ ఇలా ముఖ్యంగా ఆడవాళ్ళు పండగలన్నా నోములన్నా ఎంత సరదా పడతారు, ఉన్నదానిలోనే ఎంత ఆనందంతో జరుపుకుంటారు. అంతవరకు ఎన్ని చికాకులున్నా వాటన్నింటినీ మర్చిపోయి హాయిగా ఆనందంగా ఉంటారు. డబ్బుండి సంతోషం పుష్కలంగా ఉన్నవాళ్ళు పండుగలు చేసుకోవడం లేదా? ఏమిటి అలా చూస్తున్నారు? ఎప్పుడూ లేనిది భర్త దీక్షగా తన కళ్ళల్లోకి చూడడంతో అడిగింది. ఏమీ లేదు. ఎంత గొప్ప సైంటిస్టునైనా తికమక పెట్టే నీ అభిప్రాయాలు ప్రశ్నలు వింటుంటే చాలా గమ్మత్తుగా ఉంది అన్నాడు అలాగే చూస్తూ. దీంట్లో ఆశ్చర్యం ఏం లేదు. మీరు ఆ చాదస్తాలో మునిగి తేలిన మనిషి కాబట్టి నా భావాలు అభిప్రాయాలు కొత్తగా వింతగా ఉంటాయి. కొన్నాళ్లు పోతే మీరు అదే మాట అంటారు. అవ్వచ్చు, అలా అన్నా ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు అన్నాడు. రోజా గర్వంగా నవ్వుకుంది. ఆ రాత్రి ప్రదీప్ కంటి మీదికి కునుకన్నది రాలేదు. కారణం ఏమీ కనిపించలేదు. బుర్రంతా ఖాళీ అయిపోయినట్టుగా అనిపించింది. కళ్ళు మాత్రం విపరీతంగా మండుతున్నాయి. రోజా నిశ్చింతగా నిద్రపోతోంది. మర్నాడు ఉదయమే సాంబమూర్తి వచ్చాడు. తండ్రి వచ్చాడని తెలియగానే రోజా పరుగులాంటి నడకతో తండ్రి దగ్గరికి వచ్చింది. ఏమైంది డాడీ? ఆతృతగా అడిగింది. కుదరలేదమ్మా. ఎందుకు డాడీ? ఎక్కువ రేటు చెప్పారా? నిరాశగా ముఖం పెట్టింది. రేటుకు వెనకాడతానా? అతను తిక్క మనిషిలా ఉన్నాడు. అమ్మనంటాడు, లోపలికి వస్తూ చెప్పాడు. అమ్మని వాడు పేపర్లో ఎలా వేశాడు డాడీ? ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టాలి కోపంగా అంది. పోనీలే తల్లి, అంత తోట బంగళా అమ్మాలంటే బాధగానే ఉంటుందమ్మా. అలాంటప్పుడు పేపర్లో ఎందుకు ప్రకటించాలి డాడీ? ఇబ్బందులు అయి ఉంటాయమ్మా. మళ్ళీ ఎలాగైనా సర్దుకుందామని అనుకుని ఉంటారు. వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవాలమ్మా నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. బాధలు కాదు, ఇబ్బందులు కాదు, మనుషుల్ని ఫూల్సుని చేయడానికే అసలు ఇలాంటి వాళ్ళని. రోజా ఆవేశపడకమ్మా. అమ్మయ్య దలిస్తే మనకి తెలియపరచమని అడ్రస్ ఇచ్చొచ్చాను. నేను కాదంటేనే ఎవరికైనా ఇవ్వాలని చెప్పొచ్చాను. అతను కూడా అమ్మ దలిస్తే మనకే తెలియపరుస్తానని నమ్మకంగా చెప్పాడు. మనిషి కూడా మంచివాడు లాగానే కనిపించాడు అన్నాడు. రోజాకు ఒక్కసారిగా చెప్పలేనంత నిరుత్సాహం కలిగింది. అమలాపురం దగ్గర ఓ పెద్ద తోట, ఆ తోట మధ్యలో చక్కని మేడ ఉన్నది బేరానికి వచ్చింది. అటువైపు సంవత్సరం క్రితం వెళ్ళినప్పుడు రోజాకి ఆ తోట, అందులో చక్కని మేడ ఎంతో బాగా నచ్చాయి. అదే మాట తండ్రితో అంది. వాళ్ళు వచ్చే ముందు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, అది అమ్మే ఉద్దేశంతో ఉన్నారని విన్న రోజా మనసు ఎగిరి గంతేసింది. మధ్యవర్తుల ద్వారా కబురు పంపారు.
ఇంకా మేమెటూ తేల్చుకోలేదు. అమ్మే ఉద్దేశమే ఉంటే పేపర్లో ప్రకటిస్తామన్నారు. అప్పటి నుండి రోజా మనసు ఆ తోటని, దాని మధ్యలో ఉన్న బంగళాని విడిచి రాలేదు. 4 రోజుల క్రితం పేపర్లో ప్రకటన చూసేసరికి తండ్రిని వెళ్ళమని పోరు పెట్టింది. అది ఆయన అన్నగారిచ్చారు. ఉన్న 2 తమ్ముళ్ళు అభ్యంతరం తెలిపారు. అదృష్టవశాత్తు ప్రకటన చూసి వచ్చింది సాంబమూర్తి ఒక్కడే. వాళ్ల బాధను అర్థం చేసుకున్న సాంబమూర్తి మౌనంగా వెనక్కొచ్చేశాడు. ఆయన బట్టలు, కూరలు, పళ్ళు చాలా రకాలు తీసుకొచ్చాడు. స్నానం, కాఫీ, పలహారాలైనాక తను తీసుకొచ్చిన బట్టల ప్యాకెట్లు ఊడదీసి రోజాని, ప్రదీప్ని పిలిచాడు. ఆయన తెచ్చిన చీరలు చూపిస్తూ రోజాతో అన్నాడు, అమ్మా, నీకు నచ్చితేనే కట్టుకో, నచ్చకపోతే బాధపడకు. ఆయన 3 చీరలు తీసుకొచ్చాడు. పండగ నాడు ప్రత్యేకంగా రోజా చీర కట్టుకోదు కాబట్టి పండగ రేపనగా, పండగ నాడు, పండగ వెళ్ళిన మర్నాడు కట్టుకోవడానికి 3 చీరలు తీసుకొస్తాడు. అప్పుడు రోజా తండ్రితో ఎక్కువగా వాదించదు. మామూలుగా కట్టుకున్నట్టుగానే కట్టుకుంటుంది. రోజా స్వభావం తెలిసిన ఫ్రెండ్సు పండక్కి చీర కొనుక్కున్నావా అని ఎవరూ అడగరు. ఒకటి గులాబీ రంగు జార్జెట్ చీర, దాని మీద జరీతో ఎంబ్రాయిడరీ చేసింది. ఒకటి కంచిపట్టు చీర. మూడోది ప్రదీప్ తెచ్చిన చీర లాంటిదే, కలర్ తేడా, లేత ఆకుపచ్చ చీర, చుట్టూ ముదురాకుపచ్చ లతలు, పూలు. అబ్బా, ఈ చీర చాలా బాగుంది డాడీ, మీ సెలక్షన్ ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు సంబరంగా అంటూ చీర మడత విప్పి భుజం మీద వేసుకుంది. ఎంత రోజా స్వభావం తెలిసినవాడైనా ప్రదీప్కి ఆ క్షణంలో తను తీసుకొచ్చిన చీర ఆ ఇంట్లో ఏ పని మనిషికో వెంటనే ఇచ్చేయాలనిపించింది. అంత బాధ, కోపం కలిగాయి. రోజా ప్రదీప్ కేసు తిరుగుతూ బాగుంది కదూ అంది. ఆ చీర రోజా వెళ్ళి కొనుక్కుంటే ఏమనేవాడో, అది మామగారు తీసుకొచ్చారు. రోజా నిర్లక్ష్య వైఖరికి ఆయన బాధపడుతున్నాడు అనుకున్న ప్రదీప్ బాగుంది అన్నాడు. రోజా ఆ చీర తీసుకుని 4 అడుగులు వేసిందల్లా ఆగి వెనక్కి తిరుగుతూ తండ్రితోంది, ఇదే డిజైన్, ఇదే రకం చీర నిన్న తీసుకొచ్చారు డాడీ, కలర్ అస్సలు బాగుండలేదు, చూపిస్తానుండండి. తండ్రి ఏదో చెప్పాలని నోరు తెరిచాడు. ఇదేం గ్రహించిన రోజా లోపలికి వెళ్ళిపోయింది. రోజా తండ్రి తెచ్చిన చీర కట్టుకుని ప్రదీప్ తెచ్చిన చీర తీసుకొచ్చి తండ్రి చేతికిచ్చింది. ఇదిగో ఈ చీరే అంటూ. సాంబమూర్తి తలెత్తి ప్రదీప్ ముఖంలోకి చూడలేకపోయాడు. ఆయనకి చాలా సిగ్గనిపించింది. రోజాని తప్పమ్మా అని చెబుదామన్నా తిరిగి ఏమైనా దురుసుగా అంటే ప్రదీప్ ఎదురుగా బాగుండదని ఊరుకున్నాడు. ప్రదీప్ పళ్ళ బిగువున చూస్తూ ఉండిపోయాడు. అసలు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ ఆయన బాధపడతాడు. మధ్య ఆయన మనసెందుకు నొప్పించడమని ఎలాగో నిగ్రహించుకుని అలాగే చలనం లేనివాడిలా కూర్చున్నాడు. సాంబమూర్తి చీర విప్పి చూస్తూ అన్నాడు, ఇదేమిటమ్మా, ఇంత బాగుంటే చీర బాగుండలేదంటావు, కట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడు. కొన్ని చీరలు మడత మీద అందం కనిపించవు, కట్టుకున్నాక వాటి అందం రెట్టింపు అవుతుంది. ఆ చీర తనకెంతో నచ్చినట్టుగా సంతోషాన్ని పెదవుల్లో, కళ్ళల్లో, కనుబొమ్మల్లో వ్యక్తం చేశాడు. ఏమో డాడీ, ఆ రంగు పూలు, ఆకులు అందాన్ని మింగేసింది. మీకెలా నచ్చిందో ఆశ్చర్యంగా ఉంది అంది. సాంబమూర్తి ఏదో అనబోతే ప్రదీప్ అన్నాడు, ఆ చీర నచ్చకపోతే వాపసిచ్చేటట్టు మాట్లాడి తీసుకొచ్చాను, అలా ఉంచేయండి. కోపం ఏమాత్రం బయటికి కనబడనీయకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు. బాగుండకపోవడం ఏమిటోయ్, నిజంగా చాలా బాగుంది. అప్పుడు ప్రదీప్ కేసి తలెత్తుతూ అన్నాడు, రోజాకి ఈ రంగు నచ్చలేదు, ఈ చీర మార్చి వేరేది తీసుకోవచ్చు, అలా చెప్పే తీసుకొచ్చాను అని మామగారి చేతిలోంచి చీర తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. సాంబమూర్తి దీర్ఘంగా నిట్టూర్చాడు. చేత కాకపోయినా పౌరుషానికి తక్కువ లేదంటూ రోజా లోపలికి వెళ్ళిపోయింది. రోజా గట్టిగా అరవబోయి ఎలాగో గొంతు నొక్కుకున్నారు సాంబమూర్తి. ప్రదీప్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాంబమూర్తి కూతురు దగ్గరికి వచ్చాడు. రోజా ఫ్లవర్ వాజ్లో తాజా పూలు అందంగా అమరుస్తోంది. రోజా, తండ్రి పిలుపుతో పూలు అమరుస్తున్న రోజా వెనక్కి తిరిగింది. తండ్రి నిలబడి ఉన్నాడు. ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్టు కనిపించాడు. ఏం డాడీ అంది. రోజా, నేనేం చెప్పినా నీకోసమే కదమ్మా, ఆ మాట ఒప్పుకుంటావా? కూతురు కళ్ళల్లోకి దీనంగా చూస్తూ అడిగాడు. అదేం మాట డాడీ, నేను ఎప్పుడైనా కాదన్నానా అంది. చాలా సంతోషమమ్మా, అలా కూర్చో, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నాడు తను సోఫాలో కూర్చుంటూ. ఏమి డాడీ అంది తండ్రి పక్కన కూర్చుంటూ. చూడమ్మా, ఆడదానికి వివాహం అయిందంటే కొన్ని బాధ్యతలు సహించవలసి ఉంటుంది. అందులో భర్తకి ఏం కావాలో, ఏమిష్టమో తెలుసుకుని మసలడం ధర్మం తల్లి. రోజా ముఖంలో విసుగు తొంగి చూసింది. ఇదా డాడీ చెప్పబోయేది అనుకుంది. ప్రదీప్ తెచ్చిన చీర తనకు నచ్చలేదన్నందుకు తనని మందలించడానికి వచ్చారు. రోజా, నేను చెప్పింది పూర్తిగా విను. తల్లి ఉంటే ఇలాంటివన్నీ తల్లి చెప్పేది. నీకు ఏ లోటు రాకుండా
తల్లి లేని లోటెక్కడా కనపడకుండా పెంచాలని తాపత్రయపడ్డానే కానీ అసలు ఆడపిల్లని ఏ తీరులో పెంచాలో నాకెలా తెలుస్తుంది? అంటే మీరు గారాబంగా పెంచినందుకు నేను చెడిపోయానా? రోజా కళ్ళల్లో రోషం బుస్సున లేచింది. అది కాదు తల్లి, నలుగురి కోసం మనకిష్టం లేకపోయినా కొన్ని పనులు చెయ్యాలమ్మా. ఎవరికో కాకపోయినా కట్టుకున్న భర్త, జీవితంలో సగభాగం పంచుకున్న భర్త ఇష్టాలు అవసరాలు నీ ఇష్టాలుగా భావించి చెయ్యాలి. అందులోనే దాంపత్యంలో ఉండే ఆనందం వెళ్ళి విరుస్తుంది. అయితే నా కోసం అతనేం చేయక్కర్లేదా? రోషంగా అడిగింది. ఉద్యోగం మానమనేగా, అది నేను చేయిస్తాను. అతను ఎలాగో ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. నేనా పెద్దవాడినవుతున్నాను. ఈ బాధ్యతలన్నీ ప్రదీప్కి అప్పగించాలనుకుంటున్నాను. కానీ ఏ పనైనా మంచి మాటతో చేయించగలమే కానీ పట్టుదలతో పంతాలతో చేయించలేమమ్మా. నేనేం పంతం పట్టాను డాడీ? అల్లుడొచ్చాక నేను పెంకిదాన్లా కనబడుతున్నానా? నిష్ఠూరంగా అడిగింది. ఆయన రోజా తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ వాత్సల్యం నిండిన స్వరంతో మెల్లగా అన్నాడు. రోజా, అలా ఎప్పుడూ అనుకోకు. ప్రదీప్ నువ్వు నా రెండు కళ్ళమ్మా. మీరిద్దరూ చిలకా గోరింకల్లా తిరుగుతూ ఉంటే నాకింతకన్నా ఏం కావాలి? అతని ఇష్టాలు నువ్వు కొన్ని పాటించాలి. నీ సరదాలు అతను తీర్చాలి. అతను అంత సరదా పడి చీర తీసుకొస్తే నువ్వు అది ఏం బాగుండలేదనేసరికి అతని మనసు ఎంత బాధపడిందో గ్రహించావా? అతని మనసు పడి తీసుకొచ్చినందుకు చాలా బాగుందని కట్టుకున్నావనుకో, అప్పుడు అతను ఎంతో సంతోషపడతాడు. బట్టలు ధరించడానికి ఇష్టం అనేది ఉండకూడదా డాడీ? కోపంగా అడిగింది. అలా అని నేను అననమ్మా. ప్రదీప్ కూడా అలా శాసించే మనస్తత్వం కలవాడు కాడు. అలాంటి వాడే అయితే నిన్ను ఎక్కడికి కదలనిచ్చేవాడు కాడు. వాళ్ళ ఊరు నువ్వు వెళ్ళకపోతే ఊరుకునేవాడు కాడు. మొదటి నుండి నువ్వు పెరిగిన వాతావరణం అన్నీ గ్రహించాడు కాబట్టే దేనికి అభ్యంతరం చెప్పడం లేదు. చూడు తల్లి, మీ ఇద్దరిది ఒక్క మాట అవ్వాలి. ఒకే ప్రాణంలా ఉండాలి. ఒకరి కోసం ఒకరు ఏమైనా చెయ్యాలనేంత అభిమానం ఒకరి యందు ఒకరు కలిగి ఉండాలి తల్లి. అప్పుడే అందం ఆనందం